లైనప్ లో ఫ్యాన్స్ ను ఊరిస్తోన్న క్రేజీ మూవీ స్పిరిట్. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాల్ని డబుల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో ప్రభాస్ లుక్స్ కు సంబంధించిన న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ ను ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్ లో చూపించబోతున్నారు సందీప్. యానిమల్ తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీ సెట్ చేసిన సందీప్ డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సందీప్ ప్రెజెంట్ మ్యూజిక్ సిట్టింగ్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ ను నెవర్ బిఫోర్ రేంజ్ లో స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా డార్లింగ్ కోసం 3 డిఫరెంట్ లుక్స్ ను డిజైన్ చేస్తున్నారు. ఆ లుక్స్ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తాయన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు డైరెక్టర్. ప్రభాస్ కూడా రాజాసాబ్ వర్క్ ఫినిష్ అయిన వెంటనే హను రాఘవపూడి సినిమాతో పాటు స్పిరిట్ ను కూడా పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న డార్లింగ్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులవుతోంది. అందుకే స్పిరిట్ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డార్లింగ్. స్పిరిట్ సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్ ప్లానింగ్ మామూలుగా లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నెగటివ్ రోల్లో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రీజనల్ సినిమాగా రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయిన మూవీ కాంతారా. తెలుగు, హిందీ భాషల్లోనూ భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాకు ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసిన కాంతారా టీం రెగ్యులర్ గా సినిమా న్యూస్ లో ఉండేలా చూసుకుంటోంది. కన్నడ రూట్స్ కు సంబంధించిన కథతో తెరకెక్కిన కాంతారా నేషనల్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం రిక్వెస్ట్లు కూడా వినిపించాయి. అభిమానుల కోరిక మేరకు అన్నట్టుగా పార్ట్ 2 అనౌన్స్ చేసింది యూనిట్. అందరూ ఊహించినట్టుగా సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ రాబోతోందని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది మూవీ టీమ్. కాంతారా పాన్ ఇండియా సక్సెస్ కావటంతో మిగతా ప్రాజెక్ట్స్ ను పక్కన పెట్టేసి ప్రీక్వెల్ మీదే దృష్టి పెట్టారు హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఆల్రెడీ పార్ట్ 2 కి సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలోనూ క్లారిటీ రావడంతో వచ్చే ఏడాది అక్టోబర్ 2న సినిమా రిలీజ్ చేస్తామంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది యూనిట్. కాంతారా 2 కథను భారీగా ప్లాన్ చేసిన రిషబ్ ఈ సినిమా కోసం హార్స్ రైడింగ్ తో పాటు కొన్ని ప్రాచీన యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన మేకర్స్ టీజర్ తో ఆ ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకువెళ్లారు. ఇప్పుడు డేట్ అనౌన్స్మెంట్ తరువాత ఆ వైబ్ ను మరోసారి గుర్తు చేశారు. చేతులు కారాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది భారతీయుడు 2 మేకర్స్ పరిస్థితి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో ప్రీక్వెల్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ పూర్తయిన సినిమాకు రిపేర్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. భారతీయుడు 2 ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది. కమల్ హాసన్, శంకర్ లాంటి లెజెండ్స్ నుండి ఇంత పూర్ అవుట్పుట్ ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడియన్స్. అందుకే ఆ సినిమాను నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ మినిమం వసూళ్లు కూడా సాధించకపోవడంతో ప్రీక్వెల్ కు రిపేర్స్ మొదలుపెట్టారు. భారతీయుడు మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలని భావించిన మేకర్స్ షూటింగ్ పూర్తయిన తరువాత రష్ ఎక్కువగా రావడంతో పార్ట్ 3ని ప్లాన్ చేశారు. ఒక్క సినిమా కోసం రెడీ చేసిన కథను 2 సినిమాలుగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ ఆలోచన వల్లే భారతీయుడు 2 ఫెయిల్ అయిందన్న విమర్శలు వినిపించాయి. అసలు కథను పార్ట్ 3 కోసం దాచిపెట్టి పార్ట్ 2ను సోసోగా నడిపించేశారు. పార్ట్ 2 డిజాస్టర్ కావడంతో పాటు పార్ట్ 3 మీద కూడా అనుమానాలు మొదలయ్యాయి. అందుకే ఈ డ్యామేజ్ ను కవర్ చేసేందుకు కమల్, శంకర్ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. భారతీయుడు 2 విషయంలో ఆడియన్స్ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని ప్రీక్వెల్ లో కొన్ని సీన్స్ రీషూట్ చేసేందుకు రెడీ అవుతోంది టీం. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో రీషూట్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి శంకర్ తీసుకున్న ఈ నిర్ణయానికి నిర్మాతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. నయనతార లీడ్ రోల్లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన డివోషనల్ ఫ్యాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్. నయన్ అమ్మవారి పాత్రలో నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. అయితే పార్ట్ 2కు దర్శకుడు మారిపోవడంపై ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ స్పందించారు. నయనతార లీడ్ రోల్లో తెరకెక్కిన డివోషనల్ ఫ్యాంటసీ మూవీ మూకుత్తి అమ్మన్. తెలుగులో అమ్మవారు తల్లి పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. సీక్వెల్ లో అమ్మవారి పాత్రలో త్రిష నటిస్తారన్న ప్రచారం జరిగినా ఫైనల్ గా మరోసారి నయనతారనే సెలెక్ట్ చేశారు మేకర్స్. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీకి హారర్ సినిమాల స్పెషలిస్ట్ సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టిన బాలాజీ సీక్వెల్ కు దర్శకత్వం వహించకపోవడంపై స్పందించారు. పార్ట్ 2 చేసే ఆలోచన తనకు అస్సలు లేదన్న బాలాజీ నయనతార సీక్వెల్ చేయాలన్న ప్రపోజల్ పెట్టినప్పుడు తాను నో చెప్పా అన్నారు. అందుకే ఆమె మరో దర్శకుడితో ఆ సినిమా చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. ఆర్జే బాలాజీని వెండితెరకు పరిచయం చేసింది సుందర్ సిని. అందుకే ఆయన తన సినిమా సీక్వెల్ ను డైరెక్ట్ చేస్తూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాలాజీ.
మరి హర్రర్ సినిమాలతో వరుస సక్సెస్ ను సాధించిన సుందర్ సి డివోషనల్ మూవీని ఎలా డీల్ చేస్తారో చూడాలి. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.